హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ రవ కేసరి చేస్తున్నానండి. అది ఎలా అంటే ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఈ బాండీ పెట్టి దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసానండి. బాగా దోరగా వేపుకోవాలి. లాస్ట్లో మనం కిస్మిస్ పళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే ఆ కిస్మిస్ తొందరగా మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసి తొందరగా ఒక 2 నిమిషాలలో తీసేయాలన్నమాట. అలాగే ఆ నెయ్యిలోనే ఇదిగోండి రవ చక్కగా వేపుకున్నాము. 2 స్పూన్లు నెయ్యి చాలండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఆయిల్ వేసుకోవచ్చు. దోరగా ఇట్లా వేపుకోవాలండి. ఈ రవ ఎంత అంటే ఒక కప్పు రవ, ఇదిగోండి ఈ కప్పుతో వేసాను, ఈ గిన్నెతో వేసాను కనుక ఒక గిన్నె రవకి 2 పాలు, సేమ్ గిన్నె 2 పాలు 1 నీళ్ళు అన్నమాట. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి, చూపిస్తాను నేను. కొద్దిగా ఇంకా యాడ్ చేసుకున్నాం నెయ్యి, అంటే 3 స్పూన్స్ వేసుకోండి, మీరు సరిపోతుంది. పెద్ద స్పూన్ ఈ స్పూన్తో వేసుకోండి. చక్కగా దూరగా రవ వేగిపోయినాకండి మనం రెండు పాలు 1 నీళ్ళు పోసుకోవాలండి. పాలు ఉట్టి పాలతో మనం చేసినా బాగోదండి, ఎగుటుగా ఉంటుంది, పిల్లలు తినలేరు. అందుకని మనం ఏం చేయాలంటే 2 పాలు 1 నీళ్ళు అదే కప్పుతో అదే గిన్నెతో తీసుకోవాలండి. మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఏ గిన్నెతో తీసుకున్నారో అయ్యే కొలతలు తీసుకోవాలి. తీసుకొని చక్కగా ఇట్లా ఉండలు లేకోకుండా శుభ్రంగా మనం ఇట్లా చక్కగా తిప్పుకోవాలండి. నెయ్యి పైకి తేలాలన్నమాట. ఎంత నెయ్యి పోసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మేమైతే 3 స్పూన్లు పోసాం, ఇంకా కొద్దిగా పోసాను నేను ఇప్పుడు. అయితే అది టేస్టీగా రావాలంటే నెయ్యితో చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అలాగే పిల్లలకి పెట్టవచ్చు, పెద్దలకు పెట్టవచ్చు, మనం కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది టేస్టీగా హెల్తీగా ఉంటుంది అన్నమాట. డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదండి ఇప్పుడు, అది కూడా వేసుకున్నాక మనం స్టవ్ కట్టేసేయాలన్నమాట. మళ్ళీ కొలతలు చెప్తున్నానండి. 3 స్పూన్స్ నెయ్యి, అలాగే ఒక గిన్నెతో రవ తీసుకున్నాను, 2 పాలు 1 నీళ్ళు పోసుకున్నాను, 2 గిన్నెల పాలు 1 గిన్నె నీళ్ళు పోసుకున్నాను. అలాగే 1 గిన్నె పందారే, ఇంకెక్కువ వేసుకోకూడదండి, చాలు ఆ పందార. అది మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి, నేనైతే 1 వేసాను. చాలా హెల్తీగా టేస్టీగా ఉండే రవ కేసరి రెడీ అవుతుందండి. మంచి వాసన వస్తుందండి, నెయ్యి వేస్తున్నాం కదా. ఇప్పుడు పందార పోసుకోవాలండి. ఈ గిన్నెతో పోస్తున్నాను చూడండి, ఇదే గిన్నె అన్నిటికీ నేను 1 రవ, 2 పాలు, 1 నీళ్ళు, అలాగే 1 గిన్నె పందార అన్నమాట. ఇదంతా చక్కగా కలగాలి. లాస్ట్లో వేయాలండి, కొంతమందికి తెలవక ముందే వేస్తారు, లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది. పంచదార కరిగిపోయిందండి, డ్రై ఫ్రూట్స్ వేసాను, అలాగే లాస్ట్లో యాలక్కాయ పొడి కూడా వేసేసాను దీంట్లో. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుందో. చాలా హెల్తీ అన్నమాట. ఇది పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు మనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.